కనుక కొద్ది మాటలు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడును నేనే. చాలండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ రాత్రి వేళ దేవుని యొక్క మాటలు జీవము కలిగినటువంటి మాటలు. దేవుని యొక్క మాటలు మనల్ని సరైనటువంటి మార్గంలోకి నడిపిస్తాయి. కీర్తనకారుడు అంటాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము అని అంటాడు. వెలుగైనటువంటి ఈ వాక్యమును ఈ రాత్రి వేళ మనం గ్రహించగలిగితే, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం కనుక పరిశీలన చేయగలిగితే, దేవుడు ఈ రాత్రి మనతో సంధించబడేటువంటి తన వాక్కులను మనం గ్రహించగలిగితే, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలను చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ఈ భూమి మీద సర్వ మానవాళి యొక్క మనుగడకు కారకుడై ఉన్నటువంటి దేవుడు సుస్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి మాటను ఈ రాత్రి వేళ మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. చాలా మంది దేవుని ఎరగక వారి ఇష్టమైనటువంటి మార్గాల్లో నడవడానికి, వారికి నచ్చినటువంటి త్రోవల్లో వారు ప్రయాణించడానికి, వారికి తెలిసినటువంటి మార్గాల్లో వారు నడవడానికి ఎంతో మంది ఈ లోకంలో ప్రయాణిస్తూ ఉన్నారు. చాలా మంది గ్రహింపులేని వారుగా ఉన్నారు. చాలా మంది గమనించలేని వారుగా ఉన్నారు. వారికి తెలిసినదే జ్ఞానం అనుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, నేనే వారిని కలుగు చేశాను. కలుగు చేసింది ఎవరు? దేవుడు కలుగు చేస్తే మనిషి ఎలా విర్రవీగుతున్నాడు తెలుసా? తనకే ఏదో తెలిసినట్లుగా, తనకే ఏదో తెలుసన్నట్లుగా ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయాణిస్తూ వస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఆయన చెప్పుకోవలసిన పరిస్థితి వస్తుంది, అరే బాబు నేను సృజించింది నేను. కాబట్టి సృజించినటువంటి ఆ దేవుడు అన్నాడు, ఎందుకు సృజించాడో తెలుసా? నా మహిమ నిమిత్తము అని అంటున్నాడు. దాని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనిషిని సృజించాడు? చూసుకొని ఆనందించడానికి మాత్రమే కాదు. మన పిల్లలను కంటాం కదా, కానీ ఇప్పుడు కళ్ళ ముందే ఉంటే సంతోషమే, కాదనడం లేదు. ఎల్లకాలం కళ్ళ ముందే ఉంటే సంతోషమేనా? వారు ప్రయోజకులు అవ్వద్దా? వారు మనకు మంచి పేరు తెచ్చేవారు అవద్దా? వారు అనేకుల చేత పొగడబడేటువంటి వారుగా అవద్దా? వారి కార్యాలు అనేకులు గణపరిచేటువంటి పరిస్థితులు మనం కూడా చూడాలని కోరుకుంటూ ఉంటాము కదా. వారు ఒక చదువులో వారు ఉత్తీర్ణత సాధించి ఒక మంచి మార్కులు సాధించినప్పుడు మనకు ఎలా ఉంటుంది? ఇదిగో పలానోళ్ళ అమ్మాయి అంట, పలానోళ్ళ అబ్బాయి అంట. అంటే పుట్టడం ఒక ఎత్తు, పుట్టిన తర్వాత మహిమకరంగా జీవించటం, ఘనముగా జీవించటం, ఘనపరచబడేటట్లుగా జీవించటం, అది తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పుట్టడం తెలుసుకున్నటువంటి మనిషి దేవుని మహిమపరచడం ఎలాగో తెలుసుకోవడం లేదు, దేవుని సంతోషపెట్టడం ఎలాగో తెలుసుకోవడం లేదు, దేవుడు ఎలా మన పట్ల ఆనందిస్తాడో తెలుసుకోవడం లేదు. అందుకే దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించాను అని అంటున్నాడు. నిన్ను బట్టి ఆయన మహిమ పొందాలని కోరుకుంటున్నాడు, నిన్ను బట్టి ఆయన ఆనందించాలని కోరుకుంటున్నాడు, నిన్ను బట్టి ఆయన ఘనపరచబడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ భూమి మీద సర్వ మానవాళి పట్ల తన కటాక్షమును అనుగ్రహించిన వాడే నరుని యొక్క నాసికారంధ్రంలో జీవాయువును వదగా అతడు జీవాత్మ. ఆయన కదిలించకుండానే మనం కదులుతున్నామా? ఆయన పుట్టించకుండానే మనం పుడుతున్నామా? కీర్తనకారుడు అంటాడు, దేవా ఆ తల్లి గర్భములో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను. ఎవరు గ్రహించగలుగుతున్నారు? ఏదో జరుగుతుంది ప్రాసెస్.
పెళ్లి చేసుకున్నాం, పిల్లలు పుడుతున్నారు. దీని వెనకాల దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క అనాది కాలము సంకల్పము ఉందన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు మనిషి. అందరికి పుడుతున్నారు, మనకు కూడా పుడుతున్నారు. అందరూ పుట్టినట్టే మనం కూడా పుట్టాము. అందరూ నడుస్తున్నట్టే మనం కూడా నడుస్తున్నాం. అందరూ చేస్తున్నట్లే మనం కూడా చేస్తున్నాం. మరి దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించలేకపోతా ఉంటే దేవుడు అంటాడు, ఇదిగో నేను సృష్టించింది నా మహిమ నిమిత్తము అంటున్నాడు. మనకు పుట్టినటువంటి బిడ్డలు మనకు పేరు తెచ్చేవారిగా ఉండకుండా పక్కింటి వాళ్ళకి గనక మన ఇంట్లో ఒక్క మాట వినరు, పక్కింట్లోకి పోయి వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నారు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? అందుకే మనం గడింది పక్కన వాళ్ళకి పని చేసి పెట్టడానిక. ముందు ఇక్కడ కదా, ఇంట గెలవాలి కదా, ఇంట గెలిచిన తర్వాత కదా రచ్చలో గెలిచేది. ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి దేవుని మహిమపరచడానికి బదులుగా దుష్టునికి అవకాశం ఇచ్చిన వారై దుష్టిని మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరిని బలపరుస్తున్నారు? ఎవరిని వాళ్ళు హెచ్చిస్తున్నారు? ఎవరిని వారు గణపరుస్తున్నారు? దేవుడు కోరుకుందేమో ఆయన మహిమపరచడానికి, దేవుడు ఇష్టపడిందేమో ఆయన గణపరచడానికి, దేవుడు ఇష్టపడిందేమో ఆయనకు పేరు తెచ్చేవారుగా ఉండాలని. కానీ మనుషుల యొక్క ఆలోచన లోకములో ఉన్నటువంటి వానికి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని వాక్యంలో ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్నాడు. 42:8 వచనంలో అంటాడు, 42:8, కాబట్టి 42:8, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రములు గ్రహములకు చెందనియను. చాలండి. ఏమంటున్నాడు? నేనే, నా నామము మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను. ఆయన నీ ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు. ఆయన మహిమను ఇంకెవ్వరికి ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. దేవదూతలు ఆయన మహిమపరుస్తున్నాయి. ఆకాశములు, నక్షత్రములు, ఆకాశములో ఉన్నటువంటి అంటాడు 8వ కీర్తనలో అంటాడు, ఆకాశములు నన్ను మహిమపరచుచున్నవి. చూద్దాం 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. యెషయా గ్రంథంలో అంటాడు, దేవుని యొక్క దూతలు దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. అదే యెషయా గ్రంథంలో 43 అధ్యాయంలో అంటాడు, జంతువులు నిప్పుకోళ్ళను నన్ను మహిమపరుస్తూ ఉన్నాయని అంటాడు. జంతువులు మహిమపరిచిన ఆయన ఇష్టపడడం లేదు, దేవదూతలు మహిమపరిచిన ఆయన ఇష్టపడడం లేదు. ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, నాకు చెందవలసిన మహిమను నేను ఎవరికిని ఇయ్యను. మనిషి యొక్క ఆలోచన ఎవరిని కనపరుస్తున్నాడో అర్థం కావడం లేదు, ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన నీ ద్వారా మహిమ పొందాలని కోరుకుంటా ఉన్నాడు. నీ ద్వారా ఆయన గణపరచబడాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక వ్యక్తి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 23వ వచనం. అపోస్తల కార్యాలు, అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చాలాసార్లు ఆయన అవకాశం ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి
దేవునిని మహిమపరచలేదట. మరి ఏం చేశాడు? మొదటి వచనంలో, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకును బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనిను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతని కావలి యుండుటకు 4 చతుష్టముల సైనికులకు అతన్ని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. చాలండి. చెరసాలలో ఉంచబడింది ఎవరు? దైవజనుడైన పేతురు. అలాగే అలా సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు, ఎవరి సంఘము? దేవుణ్ణి ఎరిగినటువంటి గుంపు, దేవుని తెలుసుకున్నటువంటి గుంపు, దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి ప్రజలు, దేవుని మహిమపరుస్తూ ఉన్నటువంటి ప్రజలు, దేవుని కొరకైనటువంటి తపనతో ప్రయాణిస్తున్నటువంటి ప్రజలను హేరోదు మహారాజు, రాజైన హేరోదట. పేరు ఎలాగుంది? గొప్పగా ఉంది. క్రియలు చూడకపోతే దేవునికి మహిమకరంగా జీవించడం లేదు. చేయాల్సిన మన కాడ అధికారం ఉండొచ్చు, మన కాడ ఉన్నటువంటి టాలెంట్ ఉండొచ్చు, లేదా మన దగ్గర ఒక ఉద్యోగం ఉండొచ్చు, మన దగ్గర ఒక పని ఉండొచ్చు, మన దగ్గర జ్ఞానం ఉండొచ్చు, మన దగ్గర సిరి సంపదలు ఉండొచ్చు, మన దగ్గర ఏదైతే దేవుడు ఆధిక్యంగా మనకిచ్చాడో వాటి ద్వారా దేవునికి మహిమకరంగా జీవించాలి. రాజైన హేరోదు అని పిలువబడుతున్నాడు. క్రియలు చూడబోతే దేవుని బిడ్డలందరినీ కూడా నాశనం చేసేటువంటి పనులు చేస్తున్నాడు. దేవుని ఎరిగిన వారందరినీ కూడా బాధ పెట్టడానికి పూనుకున్నాడు. దేవుని ఎరిగినటువంటి వారిని కష్టపెట్టడానికి పూనుకున్నాడు. చేస్తున్నటువంటి పని ఇది మంచిదా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా, ఇది దేవుడు నన్ను హానర్ చేస్తాడా లేదా, దేవుడు నన్ను గణపరుస్తాడా లేదా, నేను చేసే పని వల్ల ఇతరులకు నష్టం కలుగుతుందా, ఇతరులకు మేలు కలుగుతుందా అన్న గ్రహింపు లేకుండా చేతిలో అధికారం ఉంది, ఇక ఏది చేసినా చెల్లుతుంది అనుకుని దేవుని బిడ్డలందరినీ కూడా చెరసాల్లో వేయించడం, బలత్కారంగా పట్టుకొని చంపడం, ఖడ్గంతో నరికించడం, ఇష్టం వచ్చినట్టు పని. ఎల్లకాలం దేవుడు చూస్తూ ఉంటాడా? మనకు నచ్చినట్టుగా చేస్తూ ఉంటే ఆయన చూస్తూనే ఉంటాడా అని చెప్పనంటే కొంత టైం ఇస్తాడు. తెలుసుకుంటాడేమో. ఇక చూశాడు, ఇక లాభం లేదనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అతడు దేవునిని మహిమపరచునందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక అతడు పురుగులు పడి ప్రాణము విడిచెను. మనం చేసే పని వలన దేవునికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి. అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, అతడు దేవునిని మహిమపరచునందున. పని చూడకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉంది, దేవునికి మహిమ వెళ్ళడం లేదు. ఇక తన రాజ్యమును ఉండడానికి దేవుడు ఇష్టపడక అతనిని మొత్తాడు. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను, అక్కడే ఇంకొక మాట. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజులు 18:3. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎక్కడున్నాడు తెలుసా ఈ ఓబద్య? శత్రువుల మధ్యలో ఉన్నాడు, గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు.
అక్కడ తన యజమానులు చేసే పని ఏంటో తెలుసా? ఏలియాతోటి శబదం కాసి, ప్రవక్త అయినటువంటి ఏలియాతోటి శబదం కాసి ఏలియాకు వ్యతిరేకంగా నిలబడ్డారు ఆహాబు, యెజెబెలు. వారికి నచ్చినటువంటి ప్రకారముగా ఏలియా నడవడం లేదని ఏలియాని చంపడానికి కూడా వారు పూనుకున్నారు. ఏమి ఏలియాని లెక్క చేసే పరిస్థితి కనబడడం లేదు. దైవజనుడనే మనసు కూడా వారికి లేదు. దేవుని మాటలన్న గ్రహింపు కూడా లేదు. మొండిగా ప్రవర్తిస్తున్నారు. వారికి నచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. ఏలియా మాట వినడం లేదని ఏలియాని వెంబడించినటువంటి వారందరినీ కూడా చంపడం ప్రారంభించినటువంటి సమయంలో తన గృహ నిర్వాహకుడు గమనించాడు, నా యజమానులు చేస్తున్నటువంటి పని దేవునికి మహిమకరంగా లేదు. మరి ఇప్పుడు ఇతను ఏం చేయాలి? అతను యజమానుల యొక్క ఉప్పు తింటున్నాడు, యజమానులు పెట్టేది తింటున్నాడు. కానీ తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? వీరు పెట్టి నన్ను పోషించే దానికంటే కూడా నా జీవానికి కారకుడై ఉన్నటువంటి ఆ దేవునికి మహిమకరంగా నేను ఉండాలి అని అనుకున్నాడు. తన మనస్సులో ఉన్నటువంటి తలంపును తన క్రియలలో చూపిస్తున్నాడండి. తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనని అతను క్రియల రూపంలో చూపిస్తున్నాడు. ఉందేమో ఆహాబు యెజెబెలు యొక్క చేతిలో ఉన్నాడు, ఆహాబు యెజెబెలు యొక్క గృహములో ఉన్నాడు, ఆహాబు యెజెబెలు యొక్క గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. వారు చేసే పనులన్నిటికీ కూడా ఇతడే మార్గాన్ని చూపించేవాడై ఉన్నాడు. అలాంటి వృత్తిలో ఉంటూ అతను చేస్తున్న పని ఏంటో తెలుసా? చిన్న మాట అక్కడ రాయబడింది. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు, అదండి తన యజమానులకి ఏమో దేవుడు అంటే భయం లేదు. అక్కడ జీతం తీసుకుంటున్నాడు, బాగానే ఉంది. కానీ పని అక్కడ ఎవరికి చేస్తున్నాడు? పని ఎవరికి నచ్చేటట్లుగా చేస్తున్నాడు? డబ్బులేమో యజమాని క్రూరంగా ఉన్నాడు. దేవుడు అంటే పడేది కాదు, దేవుడు అంటే లెక్క చేసేటువంటి యజమానులు కాదు. సేవకుడు అంటే కూడా భయం లేనటువంటి యజమానుల దగ్గర పనిచేస్తూ, వారి దగ్గరే ఆహారం తింటూ, వారి దగ్గర పోషింపబడుతూ, వారి దగ్గరే జీతం తీసుకుంటూ పనేమో దేవునికి మహిమకరంగా చేస్తున్నాడు. మనం చేయగలుగుతున్నాం అలాగా? దేవుణ్ణైనా నమ్మించి మోసం చేయగలుగుతున్నాం, కానీ మన శత్రువుని మోసం చేసి దేవుని మహిమపరచడం ఓబద్య యొక్క క్రియల్లో కనబడతా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నట్టే కనపడుతున్నాడు, దేవునికి చెందాల్సిన మహిమను దేవునికి చెందేటట్లు చేస్తున్నాడు. ఎలాంటి క్రియలు చేస్తున్నాడు తెలుసా? ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయిచుండగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నా యజమాని కన్ను కనపడితే ఈ సేవకుని చంపుతుందేమో, ఈ సేవకుని చంపుతాడేమో అని యజమాని యొక్క కళ్ళు కప్పి ఇక్కడ ఉన్నటువంటి సేవకుల్ని 50 మందిని 100 దాచిపెట్టి వారికి భోజనం పెడుతున్నాడంట. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మన క్రియలను గమనించే దేవుడు అండి. యజమానులను చెప్పినట్టుగా నడవడం కాదు, దేవుడు చెప్పినట్టుగా నడవాలి. మనుషులు చెప్పినట్టుగా నడవడం కాదు. కుదరడం లేదండి, వల్ల కావడం లేదండి. ఓబద్య ఎలా చేస్తున్నాడు? చేతిలోనే ఉన్నాడు, దేవుడికి మహిమకరంగా జీవిస్తున్నాడండి. అధికారం చేతిలో ఉన్నటువంటి రాజు అయిన హేరోదేమో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి దేవుడు తనని మొత్తే వరకు స్పృహలేని వాడుగా ఉన్నాడు. ఇదిగో శత్రువుల చేతిలో ఉన్నటువంటి ఓబద్య మాత్రం స్పృహ కలిగినటువంటి వాడై, శత్రువు యొక్క మెలుకులను ఎరిగినటువంటి వాడై, శత్రువులకేమో వాళ్ళ వైపే ఉన్నట్టు కనపడుతున్నాడు, దేవుని పని మాత్రం నిరాటంకంగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనందరినీ కూడా దేవుడు కోరుకున్నాడు. నేను నా మహిమ నిమిత్తము సృజించుకొని ఉన్నాను అని అంటున్నాడండి. మనము దేవుని మహిమ కొరకు ప్రయాణం చేసేవారమై ఉండాలి. దేవునికి నచ్చినటువంటి కార్యాలను చేసేవారమై ఉండాలి. దేవునికి నచ్చినటువంటి పనులను చేసేవారమై ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఆయన మహిమకు కారణముగా మనం ఉండాలని ఆయన కోరుకున్నటువంటి ఉద్దేశం మనం నెరవేర్చాలని ఈ రాత్రి వేళ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.
ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకి హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క సమయంలో దైవ వందనాలు. మన మధ్య ఉన్నటువంటి మినిస్టర్ డైరెక్టర్ అయినటువంటి డేవిడ్ పాల్ గారు మరి